ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన. గతంలో కాంగ్రెస్ నుంచి 2 సార్లు గెలవగా బీఆర్ఎస్ నుంచి 2 సార్లు విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆ ఎమ్మెల్యే హడావుడే తప్ప క్యాడర్ పెద్దగా లేని పరిస్థితి వచ్చిందట. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రస్తుతం క్యాడర్ను కాపాడుకోలేకపోతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? హ్యావ్ ఎ లుక్. నడిపల్లి దివాకర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు, తాజాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ తన నియోజకవర్గంలో హడావుడి తప్ప పార్టీ క్యాడర్ లీడర్ లేని పరిస్థితి వచ్చిందట. మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నడిపల్లి దివాకర్ రావు ప్రజల మన్ననలు పొందడంలో విఫలమయ్యారట. అందుకే ఈసారి మంచిర్యాల ప్రజలు కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ప్రేమ్సాగర్ రావుకి అవకాశం ఇచ్చారట. ఇకపోతే మంచిర్యాల నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన మంచిర్యాల జిల్లాగా ఏర్పడిన అభివృద్ధి చేయడంలో మాత్రం విఫలమయ్యారట. బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలను కాదని బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన జిల్లా ఏర్పాటు చేసింది. అలాగే మెడికల్ కాలేజీ, మాతా శిశు హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేసింది. అయినా వాటిలోని కొన్ని విషయాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థల సేకరణ చేసి ప్రజా మన్ననలు పొందాల్సిన ఎమ్మెల్యే విమర్శల పాలయ్యారట. గోదావరి ఒడ్డున మాతా శిశు హాస్పిటల్ కట్టి గోదావరి వరదలో మునిగిపోవడానికి మెడికల్ కాలేజీని గోదాముల్లో నిర్వహించి అభాసు పాలయ్యారట. కోట్లాది ప్రజాధనం నీళ్లపాలు చేశారనే అపవాదులు మూటగట్టుకున్నారట. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు చాలామంది అధికార పార్టీలో చేరారు. దీంతో సరైన నాయకులు లేక ఈ మాజీ ఎమ్మెల్యే అంతగా హడావిడి తప్ప ఏమీ చేయలేకపోతున్నారని మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. రెండవసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దివాకర్ రావు తనయుడు విజిత్రావు ఒంటెద్దు పోకడలతో సొంత పార్టీలో వ్యతిరేకత మొదలైందట. దీంతో మూడవసారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం ఆఖరి వరకు వేచి చూసిందనే వాదనలున్నాయి. బీఆర్ఎస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి టికెట్ సంపాదించుకున్న ఓటమి పాలవడం, ఇటు ప్రేమ్సాగర్ రావు గెలవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందట. దీంతో సెగ్మెంట్లో హడావిడి చేస్తూ పార్టీ క్యాడర్లో ప్రజల్లో మన్ననలు పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారట. అయినా ఫలితం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని సొంత పార్టీ క్యాడర్లోని గుసగుసలు వినిపిస్తున్నాయట. దివాకర్ రావు తనయుడు పార్టీ క్యాడర్ను, స్థానిక లీడర్లను పట్టించుకోకపోవడం, దివాకర్ రావుకు అనేకసార్లు సొంత పార్టీ క్యాడర్ మొరపెట్టుకున్నారు. అయినా విజిత్రావు తీరు మారకపోవడంతో పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు పార్టీ నాయకులు పక్క పార్టీలోకి జంప్ అయ్యారని అంటున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎలాగైనా తన ఉనికిని కాపాడుకోవడానికి దివాకర్ రావు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో ప్రజలలో మంచి స్పందన కనబడడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దివాకర్ రావు ఉన్నారట. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం సత్తా చాటాలని భావిస్తోంది. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఢీకొట్టగలదా అంటే డౌటే అని స్థానికులు అంటున్నారు. చూడాలి మరి మళ్ళీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాజకీయాల్లో చురుగ్గా ఉంటారా లేదా తనయుడికి అవకాశం ఇచ్చి తాను విశ్రాంతి తీసుకుంటారా అనేది.